పాము పగ తోక చుట్టమంటే ఇదేనేమో. ఆమె అంతరంగం ఎవరికీ చిక్కడం లేదు. పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. తను వెళ్ళిపోవాలనుకుంది. అన్నతో పొసగలేదు. తండ్రి అన్నే అన్నాడు. బిడ్డకెందుకు రాజకీయం? రాజకీయ వారసత్వం అని తేల్చేశాడు. తండ్రి మీద కోపం, అన్న మీద ఆక్రోశంతో బయటకు వచ్చేసింది. పార్టీ పెట్టే ముందు అంతా కలియ తిరుగుతున్నది. అంతా బాగానే ఉంది. తను ఫైర్ బ్రాండ్ అని ముద్ర వేసుకునే క్రమంలో మెల్లగా బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నది. మొదటి హరీష్ రావును టార్గెట్ చేసింది. ఆ తర్వాత కేటీఆర్ పేరు తీసుకున్నది. అన్నని వదలడం లేదు. ఇక ఇద్దరిని నెంబర్ మీద తీసుకున్న తర్వాత వేరే వారిని వదులుతుందా? వరుస పెట్టి అందరిని అరుచుకుంటున్నది ఆమె. పల్ల రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి అందరినీ తిట్టిపోస్తున్నది. వీళ్ళ ఆస్తులు ఎంతలా పెరిగాయి అని నిలదీస్తున్నది. అందరిని తిడుతున్న ఆమె కేసీఆర్ని మాత్రం పల్లెత్తు మాట్లాడడం లేదు. ఆయన దేవుడేనంటున్నది. వీళ్ళే దయ్యాలంటూ దుమ్మెత్తిపోస్తున్నది. బీఆర్ఎస్ పార్టీని చీల్చి చెండాడుతున్నది. ఆ పార్టీని పాతాళం పట్టేదాకా వదలడం లేదు. కవిత అనుసరిస్తున్న ఈ స్థితిని ఆమె అభిమానులు, జాగృతి కార్యకర్తలు, నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఓకే అంటున్నది, మిగిలిన వాళ్ళంతా వేస్ట్ గాళ్ళు అంటున్నది. మరి కేసీఆర్కు తెలియకుండా ఇంత జరుగుతుందా? ఆయన నోటీసులో లేకుండా ఆయనను మోసం చేసి ఎవరెవరో పార్టీని నాశనం చేస్తున్నారా? కేసీఆర్కి ఇవేం తెలియడం లేదా? కేటీఆర్ తండ్రిని అంతలా తప్పుదారి పట్టిస్తున్నాడా? హరీష్ రావు తెర వెనుక అన్ని గోతులు తోడుతున్నాడా? ఫామ్ హౌస్లో ఉండే నాయకులంతా మేకవన్య పుల్లేనా? గోతికాడి నక్కలేనా? పాపం కవిత రాజకీయంగా తను స్టాండ్ తీసుకునే క్రమంలో తండ్రిని విమర్శించలేక ఆమె తీసుకున్న ద్వంద్వ వైఖరి ప్రజల్లో మరింత పలచన చేసేలా ఉంది. జనం చెవిలో పువ్వులు పెట్టేలా ఆమె చేస్తున్న రాజకీయం ప్రజల్ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది. ఆమె నమ్మేదేవారు ఇలా చేస్తే. ఏదైనా స్టాండ్ తీసుకుంటే గట్టిగానే స్పష్టంగానే ఉండాలి. ఇలా డొంక తిరుగుడు ఎందుకు? పనిలో పని తండ్రిని కూడా మడత పెట్టేసే కాదా? ఆయన మంచోడే కానీ అంటూ నసుగుడెందుకు? పార్టీ బ్రష్ పట్టడానికి, ఓటమికి కేసీఆర్ కారకుడు కాదా? ఆయన తీసుకున్న నియంత నిర్ణయాలు, సొంత పోకడలు, మూర్ఖపు ఆలోచనలు కారణం కాదా? తను ఏది చెప్తే అదే కరెక్ట్ అనే మోనోపలి మనస్తత్వం కారణం కాదా? సిట్టింగ్లకే మళ్ళీ మళ్ళీ టికెట్లు ఇచ్చి వారిని పెంచి పోషించి జనం చేదరించుకునేలా చేసింది కేసీఆర్ కాదా? ఇవన్నీ కవితకు తెలుసు. కానీ తండ్రిని ఏమీ అనలేదు. అంటే ఇంతపాటి రాజకీయ ఉనికి కూడా కోల్పోతారనే భయం కావచ్చు. కేసీఆర్ని అభిమానించి కేటీఆర్ని ద్వేషించే గ్యాంగును మొత్తం తన పార్టీలోకి లాగాలని ఎత్తుగడ కావచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం. ఆమె బీఆర్ఎస్ని ఎంతలా తిట్టినా, కేటీఆర్ హరీష్పై ఎంతలా దుమ్మెత్తి పోసినా ఆ తిట్లు కేసీఆర్కే తగులుతాయి. ఆ దుమ్ము కేసీఆర్ నెత్తిమిందే పడుతుంది. ఇది కవితకు కూడా తెలుసు. జనమే పిచ్చోళ్ళలా ఆమె స్టాండ్ ఏమిటబ్బా అని నెత్తి గోక్కుంటున్నారు అంతే.